హాయ్ గైస్, నా పేరు రాము. సో ఒక 4-5 డేస్ నుంచి అయితే లాట్ ఆఫ్ కామెంట్స్, ఒకటే కామెంట్ వస్తుంది. సో ఇన్స్టాగ్రామ్లో కానీ అండ్ యూట్యూబ్లో కానీ అండ్ ఫేస్బుక్లో కానీ. సో ఎంఎల్టీ ఎలా జాయిన్ అవ్వాలి? సో ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి కదా. సో ఎంఎల్టీ మేము ఎలా ఏ విధంగా అయితే జాయిన్ అయితే బాగుంటుంది, ఏ కాలేజీలో జాయిన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి సో లాట్ ఆఫ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో దానికి రిప్లైగా ఒక వీడియో చేస్తే బాగుంటుందని చెప్పేసి సో నేనైతే వీడియో క్రియేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సో మీరు ఎంఎల్టీ కోర్సెస్ కానీ అండ్ బిఎంఎల్టీ కానీ అండ్ అదేవిధంగా మీరు పారామెడికల్ బోర్డుకి సంబంధించి ఏదైనా సరే పారామెడికల్ కోర్సెస్ ఏదైనా సరే మీరు జాయిన్ అవ్వాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు మెయిన్ 10th మీరు పాస్అవుట్ అయ్యి ఉన్నారు. సో 10th పాస్అవుట్ అయిన తర్వాత సో మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉన్నారు. అంటే ఇండియన్ సిటిజన్ అంటే మీరు ఏపీ కానీ తెలంగాణ కానీ ఇండియన్ ఎక్కడైనా కానీ మీరు ఇండియన్ అయి ఉండాలి. ఎందుకు అంటే సో ఈ రూల్ అనేది ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఎందుకంటే సో ఇది పారామెడికల్ కోర్సెస్ అనేవి సో వెనకబడ్డ తరగతుల కోసమని ఒక కోర్సెస్ అనేది సో సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన కోర్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు బాగా వెనకబడ్డ తరగతుల వాళ్ళు షార్ట్ టైంలో సో మీరు అభివృద్ధి చెందడానికి షార్ట్ టైంలో మీరు జాబు మీ చేతుల మీద మీ కాళ్ళ మీద మీరు నిలబడి సో మీ చేతులారా మీరు సంపాదించుకోవడం కోసం మెయిన్ ఉద్దేశంతో ఈ పారామెడికల్ కోర్సెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసింది. సో దానికోసం కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా అప్పుడు మనకి స్టార్టింగ్ లోనే మనకి రిలీజ్ చేశారు. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లోబడి మీరు ఒకవేళ ఉంటే మీరు 10th పాస్అవుట్ అయి ఉండాలి, మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు అయి ఉంటే మీరు ఈ పారామెడికల్ కోర్సెస్ అనేది మీరు ఎలిజిబిలిటీ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎలిజిబిలిటీ అయిన తర్వాత సో మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్ని మీరు సంప్రదించాల్సి ఉంటుందన్నమాట. సో మీ దగ్గరలో ఉన్న కాలేజెస్ అంటే ఏంటంటే సో మీకు మాక్సిమం గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో ప్రతి కాలేజీలో కూడా అంటే ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన ప్రతి కాలేజీలో కూడా మీకు ఈ పారామెడికల్ కోర్సెస్ అనేవి దొరుకుతాయి. 100% 10%లో ఒక 10% ఎక్కడో ఒక రూరల్లో అలాంటి కాలేజెస్లో అయితే మీకు ఇవి ఉండవు. కానీ ఒక 90% కాలేజెస్లో సో మీకు ఈ వొకేషనల్ కోర్సెస్ అనేవి సో అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో ఈ వొకేషనల్ కోర్సెస్కి వచ్చేసరికి సో ఇందులో చాలా రకాలు ఉంటాయి. సో అవి ఏంటి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఎంఎల్టీ ఉంటుంది అండ్ పీటీ ఉంటుంది అండ్ అదేవిధంగా అంటే పీటీ అంటే ఫిజియోథెరపిస్ట్ అనమాట. అండ్ ఫోర్త్ వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇంకా సన్ వగేరా వగేరా ఒక 5-6 కోర్సులు ఉంటాయి అందులో. ఆ కోర్సులో మీరు ఏదో ఒకటి ఎంచుకోవాలి. అయితే మీరు హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే పీటీ చేయాలనుకుంటున్నారా? ఫిజియోథెరపిస్ట్ చేయాలనుకుంటున్నారా? ఎంఎల్టీ చేయాలనుకుంటున్నారా? లేకపోతే నర్సింగ్ చేయాలనుకుంటున్నారా? సో వగేరా వగేరా కోర్సెస్ అనేవి మీకు అక్కడ డిస్‌ప్లే చేస్తారు. ఆ డిస్‌ప్లేలో మీకు ఏ కోర్సెస్ అయితే మీరు చేయాలనుకుంటున్నారో సో ఆ కోర్సెస్‌ని మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఆ కోర్సెస్‌లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫర్ సపోజ్ ఎంఎల్టీ కోర్సెస్ చేయాలని ఉంది. సో ఎంఎల్టీ కోర్సెస్‌ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంఎల్టీ అంటే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ. సో ఈ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అనేది సో చాలా కీలకమైన కోర్స్ అన్నమాట ఇది. అంటే చాలా ప్రాధాన్యత పోషిస్తూ ఉంటుందన్నమాట. సో ఎలాంటి ప్రాధాన్యత పోషిస్తుంది ఈ కోర్సు అంటే, ఈ కోర్సు కూడా మీకు చదవడం కొంచెం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కొంచెం టఫ్‌గానే ఉంటుంది. సో అంత ఈజీగా అయితే ఉండదు. ఇందులో మీకు మైక్రోబయాలజీ ఉంటుంది, బయోకెమిస్ట్రీ ఉంటుంది, పాథాలజీ ఉంటుంది అండ్ జీఎఫ్సీ ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్ ఒకటి ఉంటుంది. ఇలా 5 సబ్జెక్టులతో మీరు ఈ కోర్స్ అనేది 2 ఇయర్స్ పాటు దీన్ని మీరు క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అందులో మెయిన్ కీలకమైనది మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ. ఈ 2 కూడా చాలా కీలకమైన సబ్జెక్ట్స్. సో ఆ సబ్జెక్టులు మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆ సబ్జెక్ట్‌ని మీరు ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి. సో ఎక్కడ మీరు వదిలేసినా గానీ దీన్ని మళ్ళీ మీరు బ్యాక్‌కెళ్ళి దాన్ని షార్ట్ ఔట్ చేయలేరనమాట. అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సో ఫస్ట్ ఇయర్‌లో చేయాల్సిన పని ఫస్ట్ ఇయర్‌లో కంప్లీట్ చేసేయాల్సిందే ఎనీ సబ్జెక్ట్స్. అండ్ బయోకెమిస్ట్రీ గాని, మైక్రోబయాలజీ గాని, పాథాలజీ గాని అండ్ జీఎఫ్సీ గాని అండ్ ఇంగ్లీష్ గాని సో మీకు ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి ప్రాపర్‌గా మీరు కంప్లీట్ చేసేయాలి ఫస్ట్ ఇయర్‌లోనే. సెకండ్ ఇయర్‌లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు ఏదైతే ఫస్ట్ ఇయర్ వరకు ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది సెకండ్ ఇయర్‌లో మీకు ప్రాక్టికల్‌గా ఉంటుందన్నమాట. అంటే మీకు ఇప్పటి వరకు ఫస్ట్ ఇయర్‌లో మొత్తం కూడా థియరీ చెప్తారు. అంటే వాట్ ఈస్ మైక్రోబయాలజీ? సో మైక్రోబయాలజీ చేసే ఫంక్షన్స్ ఏంటి? సో వాటి ద్వారాగా మనం ఏమేమి తెలుసుకోవచ్చు? ఏమేమి బ్యాక్టీరియాని కనుక్కోవాలి? ఇది ఉంటుంది. బయోకెమిస్ట్రీలో ఏంటంటే మీకు లిక్విడ్స్ ఏంటి? ఏ ఏ ఫ్లూయిడ్స్ మనం క్యాచ్ చేయాలి? ఏ ఏ ఫ్లూయిడ్స్‌తో మనం టెస్ట్‌లు చేయొచ్చు? సో వగైరా వగైరా మీకు అందులో ఉంటుంది. సో ఇలాగేంటంటే అవన్నీ కూడా మీకు ఫస్ట్ ఇయర్‌లో మొత్తం థియరీ చెప్తారు. అండ్ వచ్చేసి సెకండ్ ఇయర్‌లో వచ్చేసి ప్రాక్టికల్స్. సో ఫ్లూయిడ్స్‌ని ఎలా సేకరించాలి? ఆ ఫ్లూయిడ్స్‌తో మనం ఏ టెస్ట్‌లు చేయాలి? సో టెస్ట్‌లు చేసిన తర్వాత ఏ ఏ రిపోర్ట్స్ వస్తాయి? రిపోర్ట్స్ తాలూకు నార్మల్ వాల్యూస్ ఏంటి? సో ఇవన్నీ కూడా మీకు సెకండ్ ఇయర్‌లో వస్తాయి.
సో ఈ సెకండ్ ఇయర్లో వచ్చిన ఈ ప్రాక్టికల్ ఏదైతే ఉందో అది మీరు ఫ్యూచర్లో మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో, మీరు ఎక్కడైతే పని చేయాలనుకుంటున్నారో, సో అక్కడ మీకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. అదే విధంగా మీకు సెకండ్ ఇయర్లో కూడా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ల్యాబ్కి పంపిస్తారు, మీకు అప్రెంటిస్ కూడా ఇప్పిస్తారు. సో అది కూడా గవర్నమెంటే చేస్తుంది. సో మీకు నచ్చిన కాలేజీలో అయితే ఇవ్వరు, కానీ నచ్చిన హాస్పిటల్స్లో అయితే మీకు అప్రెంటిస్ ఇవ్వరు, కానీ వాళ్ళకు కొన్ని లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ప్రకారంగా మీరైతే వెళ్ళి అక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఈ అప్రెంటిస్ లో కూడా మీకు చాలా టైప్ ఆఫ్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ సర్టిఫైడ్ హాస్పిటల్స్ ఉంటాయి, అండ్ అన్సర్టిఫైడ్ హాస్పిటల్స్ ఉంటాయి. కొన్ని కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా నేను మీకు ప్రాపర్ గా ఒక వీడియో చేస్తాను. అప్రెంటిస్ కి వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివి కూడా నేను ఒక ప్రాపర్ వీడియో చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎంఎల్టీ జాయిన్ అవ్వడం గురించి మాత్రం మాట్లాడుకుంటున్నాం. సో ఎంఎల్టీ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే సో ప్రాపర్ గా మీకు 10th క్లాస్ అనేది ఒక 60% ఉంటే చాలు, మీకు సీట్ దొరుకుతుంది. సో మీరు ఒకవేళ నిజంగా మీరు ఎంఎల్టీ జాయిన్ అవ్వాలి, లేదంటే మీ తాలూకాలో ఎవరినైనా ఎంఎల్టీలో జాయిన్ చేయాలి అని మీరు అనుకుంటే, ఒకవేళ మీ డిస్ట్రిక్ట్ ఏంటి అండ్ మీ స్టేట్ ఏంటో నాకు కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే నేను మీకు ఆ కాలేజీ తాలూకా లిస్ట్ అనేది నేను మీకు డిఎం చేయడం కానీ, లేకపోతే ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేస్తాను. సో ఒకవేళ మీకు ఎక్కడైనా కానీ ఎంఎల్టీకి సంబంధించిన సీట్స్ కానీ, లేకపోతే అలాంటివి ఏమైనా మీకు ప్రాబ్లం ఉన్నా కానీ నాకు డిఎం చేయండి. సో మనకు సర్కిల్ చాలా ఉంది కాబట్టి, సో మనం ఎవరొకరితో మాట్లాడి సో ఆ కాలేజీకి దగ్గరలో ఎవరైతే మన స్టూడెంట్స్ కానీ, లేకపోతే మన ఫాలోవర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం రికమెండ్ చేయించినా సరే మీకు సీట్ అయితే ఇప్పిస్తాను. ఒకవేళ మీరు చేయాలి, నేను ఎమ్మెల్యే చేయాలనుకుంటున్నాను అని అనుకుంటే. సో బేసిక్గా చెప్తున్నాను. సో ఇది 10th పాస్ అవుట్ అయిన వాళ్ళకి సో చాలా అద్భుతమైన అవకాశం అండి. ఎందుకు అద్భుతమైన అవకాశం అని అంటున్నానంటే, సో మీరు షార్ట్ టైంలో అంటే చాలా తక్కువ టైంలో మీరు జాబ్ సంపాదించే అవకాశం. ఫర్ సపోజ్ మీరు హెచ్ఈసి కానీ, బైపీసీ కానీ, లేకపోతే సిఈసి కానీ తీసుకుంటే మినిమం మీకంతట మీరు సంపాదించడానికి అట్లీస్ట్ ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ పడుతుంది. కానీ ఎంఎల్టీ కోర్స్ తీసుకుంటే 2 ఇయర్స్ తర్వాత మీకంటూ ఒక 10,000-15,000 శాలరీ మీరంటూ మీరు ఇలా సంపాదించగలరు. సో అందుకనే ఇవి వొకేషనల్ కోర్సెస్ అంటారు. అంటే ఇవి వొకేషనల్ కోర్సెస్, దాని మీనింగ్ ఏంటంటే షార్ట్ టైంలో పేదవాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయడమే ప్రభుత్వ ఉద్దేశం అనమాట. సో ఈ కోర్సెస్ గురించి చాలా మందికి తెలీదు. అంటే వీటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, సో వీటిని చేస్తే ఎలా ఉంటది అని చెప్పేసి. మనం హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడు సో మనం శాంపిల్స్ తీసి టెస్టులు చేసేటప్పుడు చాలా మంది అయితే మమ్మల్ని అడిగిన రోజులు చాలా ఉన్నాయి. సార్ ఈ కోర్స్ ఎలా చేయాలి, ఏంటి, ఎలా వస్తుంది జాబు అని చెప్పేసి చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు. అంటే మిమ్మల్ని అడిగారో లేదో నాకు తెలియదు, నన్నైతే చాలా మంది అడిగేవారు. సో వాళ్ళ కోసం మన స్టైల్లో మనకి ఏదైనా అంటే హెల్ప్ చేయాలన్న ఇది ఉంటే సో చెప్పొచ్చు. సో సో అండ్ సో ఇలా చేసుకుంటే ఇది చేయొచ్చు అని చెప్పేసి. సో చాలా మంది, మీకు ఇంకో విషయం తెలుసా, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా, అంటే ఐ మీన్ డిగ్రీ కంప్లీట్ అయిపోయి సో ఏ జాబ్ దొరక్క ఖాళీగా తిరుగుతున్న వాళ్ళు కూడా మళ్ళీ ఎంఎల్టీ జాయిన్ అయ్యి విత్ ఇన్ 2 ఇయర్స్ లో టేక్ ఏ జాబ్, అలా చాలా మంది ఉన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే చాలా రిక్వైర్మెంట్ ఉందండి, మెడికల్ కి చాలా రిక్వైర్మెంట్ ఉంది. సో అందుకనే మీరు ఇలాంటి కోర్సెస్ ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ప్రాపర్ గా ఎంచుకున్నంత మాత్రాన మీకు జాబ్ వచ్చేస్తుంది, జాబ్ చేసేయచ్చు కాదండి. మీరు ఎంచుకున్నా గానీ మీరు స్టడీ చేయగలరు. ఎంత బాగా స్టడీ చేస్తే అంత బాగా మీకు ఫ్యూచర్ లో మీరు ఏ హాస్పిటల్స్ లో వర్క్ చేసినా మీకంటూ ఒక ఇది ఉంటుంది, ఒక సర్కిల్ ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో మీరు సబ్జెక్ట్ లేకుండా మీరు ఏం చేయలేరు. మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి మన దగ్గర, దాని బదులు థియరీ ఉండాలి. సో దాని తర్వాత మిగతావన్నీ కూడా మీకు వస్తాయి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో బాగుంటుందండి ఇది, మీరు చేసుకోగలిగితే చాలా బాగుంటుంది అండ్ మంచి శాలరీ వస్తుంది. అంటే ఎలా ఉంటుందంటే ఒకే ఒక మాటలో చెప్పాలంటే ల్యాబ్ టెక్నీషియన్ లేనిదే డాక్టర్ కూడా ట్రీట్మెంట్ చేయలేడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో ఇది ఎంత పవర్ఫుల్ జాబ్ అనేది అండ్ ఎంత మనకి ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.